అసలు మీకు లా చదవాలని ఎందుకు అనుకున్నారు? జడ్జెస్ నా స్టూడెంట్స్ ఉన్నారు, వందల వేల మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఇన్ ద లీగల్ ఫీల్డ్. దో నేను లాయర్ కాలేదు, కానీ ఈ ఏరోస్పేస్ కి సంబంధించింది ఎల్ఎల్ఎం చేయాలని ఎలా అనుకున్నారు? మనకంటూ ఒక కొత్త కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు 100 మంది చేసి మనం చేస్తే 101 అవుతుంది. 1 కావాలనే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి కూడా సంథింగ్ ఎవరు చేయాలనేది. ఇస్రో డ్రాఫ్టింగ్ లో కూడా మీరు మెంబర్ గా ఉన్నట్టున్నారు. అబ్దుల్ కలాం గారితో నేను వర్క్ చేయడం జరిగింది. ఆయన డిఫెన్స్ స్కాలర్ గా మాకు ఫ్రీడమ్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారంటే చాలా వరకు ప్రొఫెషనల్ కోర్సెస్, వేరియస్ కోర్సెస్ అన్నిటినీ కూడా చాలా హై లెవెల్లో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్లో మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని విన్నాను. హైయర్ ఎడ్యుకేషన్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అంటే అఫోర్డబిలిటీ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఎక్విటీ ఉండాలి, ఇంక్లూజివ్నెస్. మీకు ఈ ఇన్నోవేటివ్ థాట్స్ వీటన్నిటికీ కూడా మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి ఎలా ఉంది ఎంకరేజ్మెంట్? ఎలా ఉంది? 20th మార్చ్ యూనియన్ మినిస్టరు యూనియన్ క్యాబినెట్ 28,000 కోట్లు రిలీజ్ చేసుకుంటూ నెక్స్ట్ 5 years లో 100 ఎయిర్పోర్ట్ రావాలి. కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యూకే, ఆస్ట్రేలియా వీటన్నిటిలో కూడా మీకు జాబ్ గ్యారంటీ ఈ కోర్సు నేర్చుకుంటే అని చెప్పని వాళ్ళు పబ్లిసైజ్ చేస్తుంటారు. ఈరోజు మెటీరియల్ అవైలబుల్ ఉంది, గూగుల్ చేసుకోవాలి. ఈ డిఫెన్స్లో ఏ రకమైన జాబ్లు ఉన్నాయి, ఏవియేషన్లో ఏ రకమైన వాళ్ళు కూడా చూసుకోవాలి. మేము వాళ్ళకి కావాల్సిన హెల్ప్ మేము చేస్తాము. సో మీకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి అంశం ఏంటి? అయ్యో ఇది చేయలేకపోయామని నిరాశపడినటువంటి అది ఏంటి? ఆ రెండు చెప్పండి. ఈ యొక్క కోర్సులు సక్సెస్ఫుల్గా చేస్తే ఈ 2-3 years తెలంగాణ కుడ్ బి ఎ రోల్ మోడల్ ఫర్ ఎంటైర్ కంట్రీ. ఇట్లాంటి కోర్సులు చేసింది సార్, అది నాకు తృప్తి. ఎడ్యుకేషన్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ అని చెప్పని అంటారు. అట్లాగే జ్ఞాన విద్యా విహీనస్య విద్యాజాలం నిరర్ధకం, కంఠసూత్రం వినానారి హ్యానైకా భరణయుత అని చెప్పని భర్తృహరి అంటాడు. అంటే ఎడ్యుకేషన్, జ్ఞాన విద్య అనేటువంటిది చాలామందికి రకరకాలుగా చదువుతుంటారు, కానీ బట్ ది ఎడ్యుకేషన్ విత్ నాలెడ్జ్, ద ప్రాపర్ నాలెడ్జ్ విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్సో, ఇది చాలా అతి తక్కువ మందిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అటువంటి దాంట్లో బహుముఖీన ప్రజ్ఞాశాలిగా విద్యారంగంలో విభిన్న పార్శ్వాలను చూసినట్టయితే చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి ఇది కలుగుతుంది. అటువంటి ఒక అపురూపమైనటువంటి వ్యక్తి మనకి ఈ రోజున ఇక్కడ ఉన్నారు. వారే బాలకృష్ణారెడ్డి గారు. ఆయన తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్. అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ఉన్నతమైనటువంటి పదవులు కూడా ఆయన చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మహీంద్రా యూనివర్సిటీకి డీన్గా చేశారు, తర్వాత నల్సార్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ చేశారు, వైస్ ఛాన్సలర్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యారంగంలో ఆయన రకరకాల పార్శ్వాలు. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే లాలో కూడా ఆయన చేసినటువంటిది చాలా అపురూపమైనటువంటిది. సివిల్ ఏవియేషన్లో ఎల్ఎల్ఎం చేయటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఆ రోజుల్లో చాలామందికి తెలియదు. లా అనేది ఇప్పుడు బహుముఖ్యంగా విస్తృతం అయింది తప్ప అలా ఆ రోజుల్లోనే అంటే ఆ విజనరీ అనేటువంటిది కూడా ఆయన్ని గురించి చెప్పుకోవాలి. అటువంటి బాలకృష్ణారెడ్డి గారి గురించి, ఆయన అసలు ఎలా ఈ స్థాయికి వచ్చారు, ముఖ్యంగా ప్రత్యేకించి ఇప్పుడు ఒక విభిన్నమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. దాని గురించి కూడా మళ్ళీ మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే. మీరు తెలంగాణలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టి, అది కూడా ఒక సామాన్య కుటుంబంలో చేసి ఢిల్లీ వరకు కూడా చేరుకొని, ఢిల్లీలో కూడా మీ సేవల్ని విద్యారంగంలో అందించడం, మళ్ళా తిరిగి ఆ పుట్టిన గడ్డకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ ఏంటంటే ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ముఖ్యంగా వాళ్ళు బ్రహ్మాండమైన ఆఫర్స్ ఇస్తుంటాయి మీ స్థాయి, మీ కెపాసిటీ ఉన్న వాళ్ళకి. కానీ ఖచ్చితంగా మనం ఈ సమాజానికి ఏదో చేయాలనే లక్ష్యంతోనే మీరు వచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. ఎలా అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సార్ థ్యాంక్ యూ సార్, నైస్ క్వశ్చన్. సో నేను ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, నేను ప్రొఫెసర్ ఆఫ్ లా, చైర్మన్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండి ఇప్పుడు ఉన్నది. అయితే మీరు అన్నారు కదా నేపథ్యం గురించి కొంచెం. నేను ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో పర్వతాయపల్లి అనేటువంటి ఒక కుగ్రామం అక్కడ చేసి నాది 3rd class వరకు ఊర్లోనే చదువుకొని, తర్వాత 10th class వరకు జెడ్పీహెచ్ఎస్ అని చెప్పి 5 kilometers ఉంటుంది కుమ్మెర అనేటువంటి గ్రామంలో నేను 10th class చదవడం. తర్వాత డిగ్రీ నుంచి నాది ఒకటే సార్, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే
ఎర్న్ అండ్ లర్న్ అంటే సంపాదించు చదువుకో అని. ఎందుకు అంటే మా నేపథ్యం కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్, వాళ్ళకి పంటలు పండుతాయి లేవు అట్లా కొంత ఇక నాకు అది దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేశానంటే మొత్తం నా ఎడ్యుకేషన్ ఈరోజు డిగ్రీ నేనంతా ఈవినింగ్ కాలేజ్ చేయడం జరిగింది, BA, తర్వాత LLB కూడా నేను బయట అంటే ఈవినింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు, తర్వాత LLM. సో మెయిన్ నాకు తెలిసినంత వరకు నా విద్య మాత్రం ఎక్కువ మటుకు ఈవినింగ్ కాలేజీలో చేయడం, మార్నింగ్ అంతా జాబ్ చేసుకోవడం. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ ఒకటి సంపాదించి చదువుకో, ఇంకోటి ఎవరికి మనం ఇబ్బంది పెట్టకూడదు, గ్రామీణ నేపథ్యము, పంటలు సరిగా పండకు, వాళ్ళకి అవన్నీ చూసి కొంత నేను ఈ దృక్పథం ఆలోచన అంటే ఈ రకంగా ఆలోచన చేసి పాటించాను. ఒకటేంటంటే తృప్తి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టలే, మన కొరకు మనం కష్టపడ్డం, చదువుకున్నాం, అది నా. అయితే ఇలా నేను LLM వరకు చేసి, అయితే LLM చేసేటప్పుడు ఈవినింగ్ కాలేజ్ నాకు అప్పుడు సివిల్స్ రాయాలనేటువంటిది బాగా కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, ఆ రోజుల్లో ఎడిటోరియల్ చదవడం అదంతా ఇన్స్పిరేషను. అయితే ఢిల్లీకి మా గురువు గారు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని ఇప్పుడు లేరు కానీ ఆయన నిష్ణాతులు ఇంటర్నేషనల్లో. సో నేను రెగ్యులర్గా ఈవినింగ్ కాలేజ్ పోయినప్పుడు అంటుండే, నువ్వు ఢిల్లీకి పో సివిల్స్ రాయని. సరే లేట్గా రియలైజేషన్ కావడం, ఢిల్లీకి పోయి అక్కడ JNUలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అక్కడ MPhil PhD పూర్తి చేయడం జరిగింది సార్. అయితే అక్కడ పోయిన పర్పస్ మాత్రం సివిల్స్ అనుకున్నా కానీ 1-2 సార్లు అటెంప్ట్ చేసిన నా బ్యాక్గ్రౌండ్ దానికి సహకరించలేదు. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ లాలో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ రీసెర్చ్. అందులో మళ్ళీ అక్కడ కూడా నేను ఏరోస్పేస్ లా, ఎయిర్ అండ్ స్పేస్ లా అనేటువంటి టాపిక్స్ని చూజ్ చేసుకొని MPhil చేయడము, తర్వాత PhD చేయడం. అయితే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి సార్. అక్కడ పోయినప్పుడు నాకు మా ప్రొఫెసర్ గారు కూడా ఇంటర్వ్యూ చేస్తే మనం చక్కగా చేస్తాం, మనకు సబ్జెక్ట్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. సో ఒకటి అడిగారు, యూ హ్యావ్ డన్ LLM బట్ యు ఆర్ నాట్ స్పీకింగ్ ప్రాపర్ ఇంగ్లీష్ అంటే నేను ఒకటి చెప్పాను, సార్ నేను ఐఎమ్ ఫ్రమ్ మఫ్సల్ ఏరియా, దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ అంటే ఆ రోజు అతను వచ్చి నాకు చాలా ఎంకరేజ్ చేసి యూ విల్ షైన్ వన్ డే అని చెప్పాడు. సో అయితే అక్కడ నాకు ఇబ్బంది ఏమైంది సార్ అంటే ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా అయింది. ఒకప్పుడు ఇంకా చాలా అంటే అసలు నేను మనగలుగుతానా ఇట్లా అని కొంత ఒక 1 month చాలా ఇబ్బంది పడడం జరిగింది. బట్ ఎనీహౌ మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం. సో ఈరోజు మీకు చెప్పడం ఏంటంటే నేను ఒక హిస్టరీ క్రియేట్ చేశాను జవహర్లాల్ నెహ్రూ. ఏంటి అంటే మా టీచర్స్తో 2 పుస్తకాలు రాశాను. ఒకటి ఎయిర్ లా అండ్ పాలసీ ఇన్ ఇండియా 1994, తర్వాత రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ లా అండ్ పాలసీ అని చెప్పి 1997లో. ఈ పుస్తకాలు ఈరోజు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఒక ట్రిటైజెస్ అంటే ఒక అవి కాదు, ఇది కాకుండా నేను ముందు గ్రంథాలు వాటిని చేసి ఈరోజు ఎందుకంటే మనం ఏం మాట్లాడినా గూగుల్లో కొట్టుకోవచ్చు వాళ్ళు ఎవరైనా. సో ఎయిర్ లా స్పేస్ లా అనేటివి థర్డ్ వరల్డ్ కంట్రీస్కు ఈ యొక్క స్టూడెంట్స్కు ఒక టెక్స్ట్ బుక్ లాక్ అయ్యి మంచి రివ్యూస్ వచ్చినాయి సార్. ఒకటి నెదర్లాండ్స్ ఒకటి జర్నల్ ఉంది ప్రపంచంలో మంచి జర్నల్, అదేంటంటే టాప్ ఎయిర్ అండ్ స్పేస్ లా అని నెదర్లాండ్స్ లైడెన్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. వాళ్ళు రివ్యూ చేసుకుంటూ ఒకటే అన్నారు, నా గురించి చాలా చెప్పారు, స్కాలర్ చేశాడని. లాస్ట్ ఒక పారా నేను మీతో షేర్ చేసుకుంటా. ఏమన్నారంటే ఇండియా, నా గురించేమో స్కాలర్ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ అని చెప్పి అదని, అది నాకు ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ పారా ఏం చెప్పాను, ఇండియా షుడ్ బి కంగ్రాచులేటెడ్ దట్ ఇట్ హ్యాస్ అవైలబుల్ నాట్ ఓన్లీ అన్ అప్డేటెడ్ మాన్యువల్ ఆన్ ఎయిర్ అండ్ స్పేస్ లా బట్ దట్ రిఫ్లెక్ట్స్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని. అంటే చాలా చక్కటి మంచి రివ్యూ రావడం. అయితే కంట్రీని పొగడను అంటే అక్కడ నాకు మోరల్ బూస్ట్ వచ్చింది. తర్వాత మేము మా గురువులు ఈరోజు నేను మీకు భట్ గారేమో యునైటెడ్ నేషన్లో ఇప్పుడు ఎకావ్ అని ఉంటాయి, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, దానికి లీగల్ అడ్వైజ్. ఇంకొకరు మణిగారని, ఆయన ప్రపంచ న్యాయస్థానంలో ఒక అడ్వకేట్గా పనిచేసిండు, కేసులు కోర్టు. అలాంటి వారితో చేసి వాళ్ళతో పాటు బుక్స్ రాయడం. సో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాకు ఒక మంచి రికగ్నేషన్, ఎందుకంటే ఇంత మంచి వర్క్ అయింది అనేది. సో ఆ రకంగా చూజ్ చేసుకొని నేను JNU వరకు నా ప్రస్తావన సో పోవడం జరిగింది. చిన్న ఇంటరప్షన్ అండి. ఇప్పుడు అసలు మీకు లా చదవాలని ఎందుకు అనుకున్నారు? అంత వయసులో మీకు ఎవరైనా గైడ్ చేశారా, లేకపోతే ఆ అంబిషన్ మీకే? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు ఎవరు నన్ను ఇంటర్వ్యూలు అడగలేదు. ఏంటంటే మా కుటుంబం చాలా ఇప్పుడు డిస్ప్యూట్స్ ఉండే ఊర్లో, నాగర్ కర్నూలు ఏంటంటే కేసులు పాలులతోటి అవి ఇవి. అయితే ఇంట్లో ఒకరు మా బ్రదర్స్, మేము మా కుటుంబం కూడా పెద్ద కుటుంబం అంతా, ఇక నేనే ఫస్ట్ జనరేషన్ సరే. అయితే అనేవాళ్ళు మా ఫాదర్ వాళ్ళు కేసులు అవి పోవడం, అదైతే వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు మన ఇంట్లో ఒక లాయర్ ఉంటే బాగుంటేది అని. సో దట్ వాజ్ ద థింగ్. బట్ ఒక్కటి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను
గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కూడా లాయర్ దగ్గర పనిచేశాను, లా చేసేటప్పుడు కూడా లాయర్ దగ్గర సో పనిచేశాను. ప్రాక్టీస్ చేశారు మీరు? ప్రాక్టీస్ చేయలేదు. మున్సి అంటారు కదా, క్లర్క్ అని చెప్పి, క్లర్క్ అని అంటే ఐ వాంట్ టు నో డ్రాఫ్టింగ్ అదంతా అంత అంటే కోర్టులకు వాళ్ళు ఎంబడి పోవడము, ఇదంతా హెల్ప్ చేయడం, టైపింగ్ అట్లా అంటే నేర్చుకోవాలనేటువంటి. తర్వాత ఒకటి మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, నేర్చుకున్నాను ఎమ్మెల్ గాను అని ఫేమస్ అడ్వకేట్ అప్పుడు 85, 86, 87 అట్లా చేసిన అంత వర్క్ నేర్చుకున్నాక నాకు ఆ ప్రొఫెషన్ మీద కొంత నా మెంటాలిటీకి సూట్ కాదని నేనేం చేశానంటే సార్ చెప్పాను, సార్ నేను లా అంటే ప్రాక్టీస్ చేయను. ఎందుకు చేయవు, నువ్వు ఇంత నేర్చుకున్నావు కదా అంటే, తర్వాత నేను ఎల్ఎల్ఎం చేయడం సార్. నాకు ఈరోజు మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే, ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ రాస్తే సో ఐ వాజ్ ద టాపర్ ఉస్మానియాలా. సో 2 జూరిస్ప్రుడెన్స్ అని ఇంటర్నేషనల్ వచ్చినాయి. సరే ఎనీవే ఇంటర్నేషనల్ లా చేసి తర్వాత నేను మా గురుగారు నాగేశ్వరరావు గారు అక్కడ పంపించడము. సో ఇక్కడ అయితే చేయడానికి రీజన్ ఏంటంటే, నా మెంటాలిటీకి సూట్ కాలేదు కాబట్టి నేనేం చేశానంటే ఈ టీచింగ్కి పోవాలని చెప్పి మళ్ళీ ఇంకా జేఎన్యూలోకి పోవడం, రీసెర్చ్ చేయడము. ఈరోజు ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నేను ఎంతోమంది జడ్జెస్ నా స్టూడెంట్స్ ఉన్నారు, 100,000 మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఇన్ ద లీగల్ ఫీల్డ్. దో నేను లాయర్ కాలేదు కానీ ఈ రోజు లాయర్స్ జడ్జెస్ తయారు చేశారు ఫ్యాక్టరీగా. అయితే జనరల్గా అప్పుడు ఏంటంటే ఎల్ఎల్ఎం చేయాలనుకునేటువంటి వాళ్ళకి కేవలం ఒక లిమిటెడ్ సబ్జెక్ట్సే ఉండేవి. అలాంటిది ఆ టైంలోనే మీరు ఈ ఏరోస్పేస్కి సంబంధించింది ఎల్ఎల్ఎం చేయాలని ఎలా అనుకున్నారు మీరు? ఎవరు గైడ్ చేశారు? ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ లాలో చేసిన ఉస్మానియా ఇంటర్నేషనల్ లా చేసి ఎంఫిల్ పిహెచ్డి వచ్చి ఏరోస్పేస్ లా జవహర్ లాల్ ఇది అక్కడ. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లా చేశారు. ఇంటర్నేషనల్ లా చేసినాక ఎంఫిల్ తర్వాత పిహెచ్డి ఏరోస్పేస్. ఎందుకంటే ఒకటి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యారు? అవుతుంది. అసలు ఎందుకు ఏరోస్పేస్ లా చేయాలని అంటే, ఎప్పుడు కూడా సార్ మనకంటూ ఒక కొత్త కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు 100 మంది చేసి మనం చేస్తే 101 అవుతుంది. 1 కావాలనే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి కూడా, సంథింగ్ ఎవరు చేయాలనేది. సో అందుకొరకు అక్కడ కొన్ని ఆర్ట్స్ చాలా ఉన్నాయి. నేను ఎల్ఎల్ఎం అయినాక ఇంటర్నేషనల్ లా చేసిపోయినాక ఎయిర్ అండ్ స్పేస్ లా చేసి అందరు అప్పుడు అన్నారు, సో ఎందుకు ఎంఫిల్ చేస్తున్నావు, పిహెచ్డి చేస్తున్నావు అంటే, ఏవియేషన్ అంటే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ బ్యాంక్రప్సీ అంటే దివాళా తీస్తున్నాయి, స్పేస్ అంటే నోబడీ నోస్, నీకు జాబ్ ఎక్కడ వస్తుంది. నన్ను ఢిల్లీ సర్కిల్లో చాలా అంటే కొంత డిస్కరేజ్మెంట్ ఉన్నా, బట్ నాకేందంటే పట్టుదల, ఏదో ఒకటి చేయాలా, ఎవరు లేని ఫీల్డ్లో చేయాలి, కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని. సార్ ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, నా గ్రామీణ నేపథ్యం కానీ నా యొక్క కాంట్రిబ్యూషన్ నా కంట్రీకి ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి జేఏ నుంచి స్టార్ట్ చేసి ఇండియాలో స్పేస్ లా లేదు. ఇండియా స్పేస్లో చాలా చక్కటి థర్డ్ వరల్డ్ కంట్రీ అయినా కానీ ఇండియా డూయింగ్ వండర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. కాబట్టి టెక్నాలజీ ఈరోజు ఏమైందంటే కమర్షియల్ అయింది. ఈరోజు మన యొక్క టెక్నాలజీని అమెరికా లాంటి కంట్రీస్ కొంటున్నారు. అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఏమైందంటే లీగల్ లేదు. సో ఒక్కసారి టెక్నాలజీ నుంచి కమర్షియల్ ఫేజ్ షిఫ్ట్ అయినప్పుడు బిజినెస్ అంటే లిటిగేషన్ అంటే జడ్జెస్. రోల్ ఆఫ్ జడ్జ్ ఈజ్ నాట్ టు మేక్ లా. వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాలి, అంటే చట్టం ఉంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. చట్టమే లేనప్పుడు ఏందని చెప్పి నేను ఆ యొక్క చట్టం కావాలనేటువంటి దాని మీద పూనుకొని గత 30 సంవత్సరాలు ఇస్రో డ్రాఫ్టింగ్ లో కూడా మీరు మెంబర్ గా ఉన్నట్టున్నారు. అయితే వస్తున్నాను. అయితే ఈ 30 సంవత్సరాల్లో నేను ఫస్ట్ 1997 బుక్ రాసినప్పుడు చెప్పాను, ఇప్పటి వరకు స్పేస్ లా లేదు, ఇండియాలో స్పేస్ లా కావాలి, ఎందుకంటే కమర్షియలైజేషన్ అయింది, డిస్ప్యూట్స్ అని చెప్పి. సార్ ఈరోజు మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే, అట్లా 30 సంవత్సరాల నుంచి నేను ఎన్నో ఆర్టికల్స్ బుక్స్ రాసి, ప్రతి 1992లో కస్తూరి రంగన్ అని అతను మన ఇస్రో చైర్మన్ ను నేను ఢిల్లీలో కలవడం, మా గురువు గారు నేను, ఆయన ఒక్కటే అన్నాడు, మేము బాగా చేస్తున్నాం సైంటిస్ట్, ఉన్న లిమిటెడ్ రిసోర్స్, బట్ మీరు లా చేయండి అని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ కస్తూరి రంగన్. తర్వాత మీకు ఇంకొక విషయం నేను తర్వాత ఎలాబరేట్ చేస్తా, అబ్దుల్ కలాం గారితో నేను వర్క్ చేయడం జరిగింది, ఆయన డిఫెన్స్ మిసైల్. సో ఈ రకంగా నేనేం చేశానంటే, ఒక స్కాలర్గా మాకు ఫ్రీడమ్ ఉంటుంది, ఏంటంటే నేను ఆర్టికల్స్ రాసి స్పేస్ యాక్టివిటీస్ బిల్ అని చెప్పి 2005, 2009 అని అట్లా నేను చేసినాక ఈరోజు అంటే టు కట్ షార్ట్ ద స్టోరీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారంటే, ఇదంతా ప్రైమ్ మినిస్టర్ మోడీ కింద వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. జితేందర్ సింగ్ అని ఉంటాడు కానీ నేను అదే, ఆయన ఇవన్నీ చూశారు, ఇప్పటికీ లీగల్ ప్రాబ్లమ్ చాలా వస్తుంది. అప్పుడు ఏమన్నాడంటే, వై నాట్ వి క్రియేట్ లా అని చెప్పి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయమని ఇస్రోకి చెప్పి, సార్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఇస్రో. అయితే ఈరోజు నాకు గర్వంగా చెప్పేది ఏంటంటే, నా రైటింగ్స్ కొంత యూజ్ అయినాయి,
ఈ డ్రాఫ్ట్ చేయడంలో అట్లా చేసి మేమందరం కలిసి కూర్చొని ఆ డ్రాఫ్ట్ చేసి ఈ రోజు ఒక చట్టం ఉంది, అదేంటంటే స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017 అని పార్లమెంట్ లో పెండింగ్ ఉంది. అది రీజన్స్ మనకు తెలియదు, కానీ అది నా కాంట్రిబ్యూషన్. ఈ రోజు ఒక చట్ట రూపకల్పనలో నా వంతు పాత్ర పోషించి ఈ రోజు భారతదేశానికి కావాల్సినటువంటి స్పేస్ చట్టంలో నేను ఒక్కనని కాదు, బట్ నా వంతు నేను చేసినటువంటి రైటింగ్స్ అక్కడ కొంత యూజ్ అయింది. ఓకే అండి. ఇప్పుడు బాలకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, మీరు లా చేశారు, డీన్గా ఉన్నారు, అక్కడి నుంచి ఒక స్టెప్ అహెడ్ వైస్ ఛాన్సలర్ చేశారు, ఢిల్లీలో చేశారు. ముఖ్యంగా ద ప్రెస్టీజియస్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నల్సార్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో కూడా మీరు ఎంతోమందిని చూస్తే మీ ప్రొఫైల్లో అంటే దేశ విదేశాల్లో కూడా చాలామంది జడ్జెస్ మీరు పనిచేసిన టైంలో అయినటువంటి వాళ్ళు, అక్కడ ఎలివేట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంత వర్క్ చేసినటువంటి మీరు ముఖ్యంగా ఏంటంటే లాకి సంబంధించి సరే ఒకవైపు లాలో చేశారు, ఇక్కడేమో ఏకంగా ఇస్రో లా డ్రాఫ్ట్ కమిటీలో ఒక మెంబర్గా ఉండి దీనికి సంబంధించి చేశారు. ఇది అలాంటిది ఇప్పుడు మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్కి చైర్మన్గా రావడంలో ఉద్దేశం ఏంటి? ఒకటి సార్, ఈరోజు నేను ఇప్పుడు నేను జేఎన్యూలో పిహెచ్డి, అంటే ఈ రెండు కాంట్రాస్ట్, అందుకని అడుగుతాను. తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్. జేఎన్యూలో పిహెచ్డి కాగానే నాకు వేరే దగ్గర కూడా ఆఫర్ వచ్చింది, నల్సార్లో ఆఫర్ వచ్చింది. ఇంకా అప్పటికి మ్యారేజ్ కాలేదు. నేను వచ్చి నల్సార్లో జాబ్ తీసుకొని నల్సార్లో కూడా నేను ఈరోజు ఒక 25 years ఇంకా నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ నల్సార్. నాకు ఒక 5-6 years సర్వీస్ ఉంది. ఇప్పుడు ఇది డిప్యూటేషన్ పోస్ట్. అయితే నేను నల్సార్లో వచ్చినాక ఇది ఒక కొత్త సబ్జెక్టు. ఇప్పుడు ఎయిర్ లా, స్పేస్ లా, డిఫెన్స్ అని అట్లా పిల్లలకు కోర్సులు ఆఫర్ చేయడంతో పాటు నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే కొన్ని యూనిక్ కోర్సులు నేను నల్సార్లో ఆఫర్ చేసినాను. సో అయితే ఈరోజు ఎన్ఈపి అని, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇప్పుడు ఏమంటుందంటే మల్టీ డిసిప్లినరీ అని. నేను సార్ మీతో షేర్ చేసుకోవడానికి హ్యాపీ ఏంటంటే గత 1.5 decade మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ను ఫాలో అయికుంటూ ఏవియేషన్ టెక్నాలజీ విత్ ఏవియేషన్ లా, డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ లాస్ అని, మ్యారిటైమ్ లాస్ అని ఇట్లా కోర్సులు పెట్టి ఈరోజు గర్వంగా నాకేందంటే ఎందుకు వచ్చిందంటే నేను టీచింగ్ అనేది ఇంట్రెస్ట్. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరంటే అంత ఎయిర్ ఫోర్స్, నేవల్, డిఫెన్స్ ఆఫీసర్స్కు దాదాపు 4 నుంచి 5,000 మంది ఈరోజు నాకు స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఈ కోర్సులు మొత్తం ఎక్కడ లేవు. ఈరోజు మీరు కొట్టుకున్నా కానీ, గూగుల్ చూసినా కానీ, ఐ ఆల్వేస్ ఏ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తాను. నల్సార్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు ఏంటంటే నల్సార్లో నేను 3 సెంటర్లు హెడ్ చేసిన. ఒకటి సార్క్లా అని, ఈ 8 సార్క్ దేశాలతో, ఇంకొకటేమో ఏరోస్పేస్ డిఫెన్స్ లా అని అక్కడ చేసి ఇన్నోవేటివ్ కోర్సెస్ చేసి ఈరోజు మీ ముఖంగా చెప్తున్నా కొన్ని కోట్ల రూపాయలు నేను అంటే రిజిస్ట్రార్ వండుకుంటూ నా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి చేసిన మనీ కాదు. ఈరోజు 100 మంది ఆఫీసర్స్ ఈరోజు మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 45-50 సంవత్సరాలు రిటైర్ అవుతారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే దీనిలో సంబంధించిన డిగ్రీ లేదు కాబట్టి నేను ఈ డిగ్రీ ఇచ్చి అది చేయడం జరిగింది. సో ఈ రకంగా నాకేంటంటే ఏవియేషన్, స్పేస్ ఇలాంటి కొత్త కోర్సులు అంటే మీరు అన్నది ఎందుకు వచ్చిందంటే ఏంటంటే ఒకటి టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్, ఇంకొకటి ఎప్పుడు కూడా మనం ఎట్లా ఆలోచన చేయాలంటే సంథింగ్ వి షుడ్ డూ ఫర్ ద కంట్రీ. ఈరోజు నేను ఇప్పుడు స్పేస్ చట్టంలో నా పాత్ర ఉంది. ఇవాళ 100 మంది నా స్టూడెంట్స్ ఏంటంటే ఆఫీసర్స్కు మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అట్లా నల్సార్కు పేరు వచ్చింది. తర్వాత ఇప్పుడు మనకు కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇలాంటిది. అయితే నల్సార్లో ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల చరిత్ర 2-3 minutes చెప్పాలంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి 2000లో, అసోసియేట్గా 2005లో, ప్రొఫెసర్గా 2009, లాస్ట్ 15 years ప్రొఫెసర్ వండుకుంటూ ఎన్నో సెంటర్స్ హెడ్ చేశాను. అయితే ఒకటి ఏరోస్పేస్ డిఫెన్స్ లా. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి నేను ఇంకొక సెంటర్ని హెడ్ చేశాను సార్, సెంటర్ ఫర్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ అని చేసి ఆ యొక్క సెంటర్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ ఈరోజు ఏ యూనివర్సిటీకి బహుశా అవకాశం దొరకదు. సో ఈ యొక్క నేను అప్పుడే రిజిస్ట్రార్ కావడం 2014లో, సో ఉన్న గవర్నమెంట్ను అడగడం, ఈరోజు నల్సార్ ఉంది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ వరల్డ్, హౌ వీ కెన్ హెల్ప్ అని చెప్పి కేసీఆర్ గారి దగ్గరకు పోవడం. ఆయన ఏంటంటే మొత్తం చట్టాల రూపకల్పనలో నల్సార్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు గర్వంగా ఏ యూనివర్సిటీకి దక్కంది నా ద్వారా నేను చేసింది ఏంటంటే 100 చట్టాలు. ఈరోజు రెవెన్యూ అనుకోండి, మున్సిపాలిటీస్ ఏ యాక్ట్ తీసుకున్నా గత 10 ఏళ్ళలో మొత్తం అన్ని చట్టాలు
నల్సార్ ద్వారా వెట్టి చేసి కొన్ని నల్సార్ ప్రపోజల్స్ నుంచి వచ్చినాయి కాబట్టి మేము ఎప్పుడు చెప్తుంటాం అకాడమిషియన్స్గా మాకు పార్టీలతో సంబంధం ఉండదు. అక్కడ వర్క్ చేసాము సార్. ఇప్పుడు మా వర్క్ను రికగ్నైజ్ చేసి ఇవాళ సైమ్ గారు కూడా మాకు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది అయితే నల్సార్లో నేను చేసినటువంటి కొంత రీసెర్చ్ నాకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణమని నేను అనుకుంటాను. కరెక్ట్ అది. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా మీరు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ అసలు ఆ ఎడ్యుకేషన్ ముఖ చిత్రమే మార్చేసేటట్టుగా, అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ మనకి ఇప్పుడు దాకా ఉన్న అన్ని సంప్రదాయ కోర్సులు అనేటువంటి ఏంటంటే ఇటు డిగ్రీకి కానీ అటు బయట సొసైటీలో వాళ్ళు జీవించేటువంటి దీనికి కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ ఎక్కడ కూడా చాలా కోర్సుల వరకు కూడా సింక్రనైజ్ అయ్యే పరిస్థితి లేదు. అందుకని చాలామంది ఏంటంటే ఇవన్నీ మనకు పనికిరాని కోర్సులు కదండి మోస్ట్లీ అసలు వాళ్ళు ఆప్ట్ చేసుకుంటుంది ఏంటంటే అంతసేపు ఐటీ వాడికి 10th క్లాస్ నుంచే ఈ వ్యవహారం మొదలవుతూ ఉంటుంది. అటువంటిది ఒకవైపు మరి అక్కడ చూస్తేనేమో వాళ్ళకి కూడా ఇప్పుడు ఏఐ థ్రెట్ ఉంది, అది కూడా పెద్ద గొప్పగా కనపడుతుంది. సరిగ్గా అదే సమయంలో మీరు చాలా వరకు ప్రొఫెషనల్ కోర్సెస్, వేరియస్ కోర్సెస్ అన్నిటినీ కూడా చాలా హై లెవెల్లో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్లో మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని విన్నాను. సో ఇది వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవి డిజైన్ చేయడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఒకటి, నేను ఈరోజు గత 1.5 year అయింది నేను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా. సో ఒకటే సార్, మా హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య విజన్ మిషన్ అనుకోండి ఉద్దేశాలు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అంటే అఫోర్డబిలిటీ ఉండాలా, యాక్సెసిబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఈక్విటీ ఉండాలా, ఇంక్లూజివ్నెస్. ఎడ్యుకేషన్ అనేది ట్రైబల్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అందరికి పోవాలనేటువంటి ఈ 5 సూత్రాలతోటి గత 1.5 yearలో చాలా అంటే మేమేంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు నేను టేక్ ఓవర్ చేసినాక ఒక 2-3 నిమిషాల్లో మీకు సమరైజ్ చేస్తాను. ఇప్పుడు ఒకటి జర్నల్ ఉంది, TGCH జర్నల్ అని, ఎవ్రీ మంత్ మేము మా యాక్టివిటీస్. ఇంకొకటి ఏంది, ఎవరు చేయలేంది, ఆల్మోస్ట్ ఇవన్నీ యూనివర్సిటీలు చేయాలి కానీ చేయలేంది ఇప్పుడు ఏంటంటే తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి బయానియల్ జర్నల్ తీసుకొచ్చి అన్ని యూనివర్సిటీలకు మేము ఆ యొక్క ఎవ్రీ 6 months ఒక ఇష్యూ వస్తుంది. అంటే రీసెర్చ్ను ప్రమోట్ చేయాలి, రీసెర్చ్ను వేరే వాళ్ళకి చెప్పకుండా ముందు మనం ప్రమోట్ చేసి వేరే వాళ్ళకి చెప్పాలనేటువంటి తీసుకొని చేయాలని జర్నల్ తీసుకొచ్చాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, గత 1.5 year నుంచి మీరు కోర్సులకు నేను వస్తాను. ఎప్పుడు కూడా మనం ఏముండాలంటే ఏ పాలసీ కానీ లా కానీ ఏం చేసినా, చట్టం చేసినా కానీ స్టేక్ హోల్డర్స్ను దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు మీకు తెలుసు ఎడ్యుకేషన్లో స్టేక్ హోల్డర్స్ ఎవరంటే పేరెంట్ కానీ, స్టూడెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనేం చేశానంటే గత 1 year నుంచి ఈరోజు మీకు తెలుసు, మీరు కూడా విద్యా వ్యవస్థలో చాలా లోపాలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక ప్రొఫెసర్గా నేను ఎప్పుడు ఫ్రాంక్ మాట, ఈరోజు మాకు కొంత ఏంటంటే నేను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా నాకు నిజంగా ఆల్ యూనివర్సిటీస్ అందరూ, తర్వాత లక్షల మంది స్టూడెంట్స్, 1000 మంది టీచర్స్, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఒక్కటి ఏంటంటే రిక్రూట్మెంట్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు మనం విద్యా వ్యవస్థను ముందు తీసుకుపోవాలా. ఏం చేయాలంటే మేమందరం మేధోమథనం చేసి సిలబస్ అనేది అప్డేట్ చేయాలి. విద్యా వ్యవస్థ ఎక్కడి నుంచి మారాలంటే సిలబస్ను కరికులం రివిజన్ అనేది పెట్టుకొని గత 1 year నుంచి ఈరోజు, ఇంతకుముందు నాకు తెలియదు కానీ నేను ఎక్కడ జరిగింది ఏంటంటే స్టేక్ హోల్డర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకుంటూ, అందరూ స్టేక్ హోల్డర్స్ అని చెప్పాను కదా, టీచర్స్ అందరినీ పెట్టుకుంటూ నేను వైస్ ఛాన్సలర్తో డిస్కస్ చేయడము. తర్వాత TSATలో సార్ ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి 1000 మందితో డిస్కస్ చేశాను. ఇట్లా కొత్త కోర్సులు ప్రపోజ్ చేస్తున్నాను, మీరు యాజ్ ఎ టీచర్గానో లేకుంటే యూనివర్సిటీ గానో ఇన్స్టిట్యూషన్గా మీ సజెషన్స్ కూడా ఇవ్వమని చెప్పడము, ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేయడము, తర్వాత బోర్డ్ ఆఫ్ స్టడీస్లో అప్రూవల్ చేసి, అంటే ప్రాసెస్ ఫాలో అవ్వకుంటూ నేనేం చేశానంటే చక్కటి కోర్సులు ఈరోజు రూపకల్పన అయింది, కొన్ని ఏమో ఇంప్లిమెంట్ అవుతుంది, కొన్ని అయితే ఈ విధంగా కన్సల్ట్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందండి, ఎంత పర్సెంటేజ్? చాలా చక్కని క్వశ్చన్. అయితే కొన్ని వాళ్ళ డౌట్స్, ఈ రోజు నేను పెట్టిన కోర్సులు మీకు ఒక ఉదాహరణకు చెప్తా. నేను ఎప్పుడు చెప్తుంటాను, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది అపరిమితంగా ఉన్నాయి. నేను ఒక లా పర్సన్గా నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కానీ మీరు ఎవిడెన్స్ చెక్ చేసుకోమని చెప్తుంటా పిల్లలకి, ఎందుకంటే కన్విన్స్ చేయాలి పిల్లలను. ఈరోజు వ్యవస్థలో ఏమైపోయింది సార్ అంటే మాకు ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్, నేను అది ఒప్పుకోను. సముద్ర అంతర్భాగం అంటే ఈరోజు నేను చెప్తున్నాను సార్, ఎన్ని లక్షల జాబ్లు ఉన్నాయనేది ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఒకటి మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ 2030 అని, ఇట్స్ విజన్ డాక్యుమెంట్
డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ఓకే, వాళ్ళు అయితే ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 23 డిసెంబర్లో రిలీజ్ చేసిండ్రు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే అప్ టు 2030 అంటే అప్ టు 30 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని 20 లక్షల జాబ్లు అప్ టు 30 వరకు ఒక్క మ్యారిటైమ్ సెక్టర్లు ఉన్నాయని. అట్లా ల్యాండ్ తర్వాత ఇవాళ ఏవియేషన్. ఈ రోజు సార్ ఏవియేషన్ ప్రపంచంలో ఏ కంట్రీకి లేనటువంటి ఏవియేషన్ గ్రోత్ మనకుంది. ఇవాళ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, ఎంఆర్ఓస్ ఎక్కువైపోయినాయి, ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్. ఇవాళ చూడండి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అట్లా అయితే ఒక్కొక్క ఎయిర్పోర్ట్ ఏం చేస్తుందంటే వేలు కాదు ఒక్కొక్కసారి లక్షల జాబులు. ఎట్లాంటి జాబులు ఇస్తుందంటే అన్ని రకాలు, స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్, వాళ్ళ విద్యార్హతలు బట్టి. అయితే ఈరోజు ఏమైందంటే మీరు అన్నదానికి నేను ఈరోజు 450 నుంచి 500 మేనేజ్మెంట్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి. ఇండియాలో 1000 మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి. నా ఒకటే ఛాలెంజ్ ఏంటంటే ఎవరు కూడా ఏవియేషన్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సు లేదు, చాలా వెరీ రేట్, ఒకటి ఇవన్నీ కూడా ఏంటంటే నిజానికి పైలట్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అఫైర్స్ అయిపోయినాయండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కాస్ట్లీ అఫైర్ అయింది. అలాంటిది అసలు మీరు ప్రభుత్వం తరఫున అందుబాటులోకి తీసుకురావడం ఈ టైంలో అనేది చాలా ఒక మంచి అచీవ్మెంట్గానే చూడాలి. అయితే సరే నేను నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ పైలట్లు కానీ అయితే ఎడ్యుకేషన్ను గరీబ్ అంటే పేద వాళ్ళకి ముందు తీసుకుపోవాలని. అయితే ఈ కోర్సులో ఒక మినిట్ మీకు చెప్తాను. ఈరోజు ఇన్ని లక్షల జాబ్లు వస్తున్నాయి బట్ కోర్సులు లేవని నేనేంది అంటే ఈ రోజు మీరు ఒకటే సార్ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయకపోతే ఇండస్ట్రీ సర్వైవల్ కష్టమవుతుంది. ఈరోజు మీకు ఒక చిన్న ఉదాహరణ చూసారు. ఇండిగో పైలట్ల విషయం ఏమైందంటే పైలట్లు లేక వల్ల ఎంత లాస్ అయిందండి. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, ఉన్నవారికే ఎక్కువ వర్క్ ఇచ్చారు. దాంతో అదే అయితే నేను అనేది ఏంటంటే ఈరోజు హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయాలని చెప్పి నేను పెట్టిన కోర్సు ఒక్కటే కోర్సు ఉదాహరణ చెప్తా సార్. ఇవాళ మ్యారిటైమ్ టెక్నాలజీ, మ్యారిటైమ్ కామర్స్ గవర్నెన్స్ అని, ల్యాండ్ గవర్నెన్స్ అంటే తర్వాత ట్రావెల్ టూరిజం అని. ఈరోజు ఏవియేషన్కి వస్తే ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్, ఎయిర్ స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని ఎక్కడా ఉండదు ఈ కోర్సు. మనం ఏంటంటే తెలంగాణ విద్యార్థులకు ఇది అందుబాటు తీసుకొస్తే మన వాళ్ళు ఎక్కడైనా ఎయిర్పోర్ట్లు కానీ ఎయిర్లైన్ జాబులు ఉన్నాయి ఈరోజు, కానీ విద్యా వ్యవస్థ లేదు. అందుకొరకు మీరు అన్నదానికి ఏంటంటే మనకి ఎక్కడ జాబులు ఉన్నాయి, నెక్స్ట్ 5 yearsలో ఎలాంటి జాబులు ఉన్నాయి, నెక్స్ట్ 10 yearsలో. ఈరోజు స్టడీస్ చెప్తాయి ఏమంటే బోయింగ్ అని, ఎయిర్ బస్ అని, సిఐఐ అని, ఫిక్ అని, ఇవన్నీ రిపోర్ట్స్ తీసుకొని నేను ఇవన్నీ స్టడీ చేసి సో ఈ కోర్సులు బహుశా సబ్జెక్టివ్ కరెక్షన్ ఇలాంటి కోర్సులు ఇండియాలో డిగ్రీ లెవెల్లో ఎక్కడ పెట్టలేదు. ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ కొన్ని స్టార్ట్ అయినాయి. అయితే తెలంగాణ షుడ్ బి ఏ రోల్ మోడల్. మాకు ఎప్పుడు సీఎం గారు కూడా ఒకటే చెప్తాడు, మన విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. సో మీకు ఈ ఇన్నోవేటివ్ థాట్స్ వీటన్నిటికీ కూడా మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి ఎలా ఉంది, ఎంకరేజ్మెంట్ ఎలా ఉందండి? తప్పకుండా సార్. నాకు ఆయన అసైన్మెంట్ ఇచ్చిందే మెయిన్ ఏంటంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, ఉన్నత విద్య. ఇప్పుడు నాకంతా ఉన్నత విద్య కాబట్టి ఉన్నత విద్యలో మార్పు రావాలి. డిగ్రీ స్టూడెంట్స్ కు మార్పు వచ్చేటువంటి విద్యను మీరు ప్రవేశపెట్టండి. ఇంకొకటి సార్, ఇలాంటి కోర్సులు ఒకటి జాబ్స్ ఉన్నాయి. సెకండ్ ఏంటంటే ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ కోర్సులు. మూడోది ఏంటంటే ఈ రోజు మార్కెట్ ఏంది అసలు. ఇప్పుడు మనం హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయకపోతే వ్యవస్థలు దెబ్బతింటాయి. సో ఈరోజు మనం ఏవియేషన్ అనుకున్నాం, ఇవాళ చూడండి నెక్స్ట్ ఫ్యూ డేస్లో భోగాపురం రాబోతుంది. మనకు అంటే 80 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ఈ 12-13 సంవత్సరాలలో. ఇంకొక 100 ఎయిర్పోర్ట్ రాబోతున్నాయి సార్ నెక్స్ట్ 5 years. నేను ఈరోజు స్టాటిస్టిక్స్తో చెప్తా. 28 మార్చు యూనియన్ మినిస్టరు యూనియన్ క్యాబినెట్ 28,000 కోట్లు రిలీజ్ చేసుకుంటూ నెక్స్ట్ 5 yearsలో 100 ఎయిర్పోర్ట్ రావాలని. మరి 100 ఎయిర్పోర్ట్స్ వస్తాయి కానీ ఎడ్యుకేషన్ లేదనేటువంటి ఉద్దేశం. బాలకృష్ణారెడ్డి గారు ఇవన్నీ బాగున్నాయి, మరి ఈ కోర్సెస్ ని టీచ్ చేయడానికి మరి ఎక్స్పర్ట్స్ ఉండాలి కదా, వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఇది మీరు కాదు, నేను ఇప్పుడు జనాలకు పోయినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, 2-3 మీకు కంటిన్యూషన్ లో దీంట్లో మెటీరియల్ లేదు. ఫస్ట్ టీచే కాదు, దీంట్లో మెటీరియల్ లేదు. మెటీరియల్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, దీన్ని ఎవరు టీచ్ చేస్తారు, దీన్ని ఎక్కడ జాబులు ఉన్నాయి, ఇట్లా నేను ఒక సిరీస్ ఎవరు మెటీరియల్ నుంచి స్టార్ట్ చేద్దాం. వీటికి కావాల్సినటువంటి మెటీరియల్ సార్ నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. సో ఆల్రెడీ నేను సిలబస్ తయారు చేయడము, మెటీరియల్స్. ఈరోజు ఒకటి మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఒకసారి ఇవన్నీ అయిపోతే
ఫస్ట్ ఈ రోజు డిగ్రీ వ్యవస్థలో ఒకటి మీకు చెప్పలేదు, లాస్ట్ 1 year నుంచి నా ట్యాగ్ లైన్ ఏంటంటే డిగ్రీ దండగ కాదు పండగ. డిగ్రీ కూడా ఈక్వల్ కాదు, మంచి ఇంజనీరింగ్ కంటే తక్కువ కాదు అనేటువంటి ఉద్దేశం నేను చెప్పడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కొరకు లాస్ట్ 1 year లో సిరీస్ ఆఫ్ మీటింగ్స్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది ఏంటంటే ఎవరు సిలబస్ తయారు చేస్తారు, ఓకే మేము చేసాం టీజీసీహెచ్. మెటీరియల్ ఎవరు తయారు చేస్తారు, మేము కమిట్ అయినాం. ఈ రోజు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ కు ప్రైవేట్ కి ఏం డిఫరెన్స్ అంటే ప్రైవేట్ లో వాడు జాయిన్ అయిన రోజే బుక్స్ ఇస్తాడు, మెటీరియల్ ఇస్తాడు అని, మరి గవర్నమెంట్ లో పట్టించుకుంటారు. ఈ రోజు నేను టీజీసీహెచ్ ద్వారా చెప్పేది ఏంటంటే ఏ కోర్సులు అయితే మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో క్లాసులు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఇవ్వబోతున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్, మళ్ళీ ఎక్కడ కూడా డబ్బులు ఇన్వాల్వ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు అట్లా. సో ఆల్రెడీ మేము ఇంగ్లీష్ కొన్ని చేసి ఇప్పుడు పెట్టాము. అయితే ఇది మెటీరియల్ ఇస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉన్న టీచర్స్ ను మనం ఫస్ట్ అడుగుదాం, ఇగో ఇట్లాంటి కొత్త కోర్సులు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రైనింగ్ ఇస్తారు, ముందుకు రండి, మేము వాళ్ళ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఇస్తాం. ఇంకొక కొత్తదనం ఏంటంటే ఈ రోజు ఇవన్నీ కొత్త కోర్సులు కాబట్టి నేను మెటీరియల్ తయారు చేసి ఏఐ ట్యూటర్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఏఐ ట్యూటర్ ఏంటంటే ఈ 200 పేజీల మెటీరియల్ నేను తయారు చేస్తున్నాను, దాని ట్యూటర్కి ఇస్తే దాంతో మనం కొంత అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఎంటైర్, కొంత చాలా వరకు అట్లా వాళ్ళ టీచర్స్ ఉన్న వాళ్ళకి చెప్తాము, ఏఐ ట్యూటర్ నుంచి మెటీరియల్ తయారు చేద్దాము. ఇంకొకటి చాలా మంది ఏమన్నారు, మరి ఎక్కడ కంపెనీస్ ఏంటి, ఎందుకంటే కొత్తవి కదా ఇవి అంటే, నేను ఒక లిస్టు ప్రొవైడ్ చేస్తున్న ప్రతి కాలేజ్కు. ఇగో ఈ రోజు డిఫెన్స్ కోర్స్ ఒకటి పెట్టాం, బిఏ డిఫెన్స్ చాలా పాపులర్ వస్తుంది చాలా మంది. ఎందుకు మీరు అడగొచ్చు, ఎందుకు బిఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పెట్టారు సార్? ఈ రోజు హైదరాబాద్ లో 30 ఆర్గనైజేషన్ గవర్నమెంట్ వే ఉన్నాయి, బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, మితాని కావచ్చు, నీకు అట్లా ప్రైవేట్. సో వాళ్ళ దగ్గర అయితే నేను ఇంకొకటి ప్రతి కాలేజీకు, నాకు ఎక్కువ ప్రైవేట్ కాలేజ్ నా కింద, వాళ్ళకు ఒక మ్యాండేట్ ఏంటంటే మీరు ఎంఓయూ చేసుకుంటేనే నేను ఈ కోర్సులు పాల్గొను, మెమోరాండమ్ ఆఫ్. ఎందుకు ఎంఓయూ అంటే మా పిల్లలకు ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తామని చెప్పి. ఒక్కసారి ఇంటర్న్షిప్ మొదలైందనుకో వాళ్ళ కంపెనీస్ నచ్చుతాయి, వీళ్ళకి వస్తారు. సో ఈ రకంగా నేనేంటంటే సార్ అన్ని రకాల, మీరు చక్కటి క్వశ్చన్ అడిగారు. మళ్ళీ నేను ప్రేక్షకులకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే వీటికి కావాల్సినటువంటి మెటీరియల్ తయారు చేయడం టీజీసీహెచ్ బాధ్యత తీసుకుంటుంది. వీలైనంత వరకు ఏఐ ట్యూటర్ అని పెట్టుకుందాము, టీచర్స్కు ట్రైనింగ్ ఇస్తాము, కంపెనీస్కు మనం లిస్ట్ ఇచ్చేసి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేసి పిల్లలకు వీలైనంత వరకు జాబ్లు వచ్చేటువంటి బాధ్యత టీజీసీహెచ్ తీసుకుంటుందని మీ ద్వారా నేను చెప్తాను. ఇది ఇప్పుడు వాస్తవానికి మనం ఈ అకాడమిక్ ఇయర్స్లో టీవీ ఛానల్స్ ఆన్ చేయగానే, నేను వాటి పేర్లు చెప్పను కానీ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వేరియస్ కంట్రీస్తో, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్తో ఆర్ అదర్వైజ్ యూకే, ఆస్ట్రేలియా, వీటన్నిటిలో కూడా మీకు జాబ్ గ్యారంటీ ఈ కోర్సు నేర్చుకుంటే అని చెప్పని వాళ్ళు పబ్లిసైజ్ చేస్తుంటారు. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దట్టు మీరు ఏం చెప్తున్నారంటే సిలబస్ కూడా మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది వాళ్ళతో టైప్ అంటే జాబ్ గ్యారంటీ, ఈ కోర్సెస్ నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ. అయితే ఇక్కడ ఒకటి మీ ద్వారా చెప్పేది అంటే నేను ఎప్పుడు గ్యారంటీ ఇవ్వను, కాకపోతే వినండి మీరు, నేనేం చెప్తా స్టూడెంట్స్ అంటే మేము వాళ్ళకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాము, ఎక్కడ లేని సబ్జెక్ట్స్ పెట్టి వాళ్ళకు ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు స్టూడెంట్ ఏం చేయాలి సార్ అంటే ఏ కోర్స్ చేసుకున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఈ రోజు మెటీరియల్ అవైలబుల్ ఉంది, గూగుల్ చేసుకోవాలి. ఈ డిఫెన్స్ లో ఏ రకమైన జాబ్లు ఉన్నాయి, ఏవియేషన్ లో ఏ రకమైన వాళ్ళు కూడా చూసుకోవాలి, మేము వాళ్ళకి కావాల్సిన హెల్ప్ మేము చేస్తాము. అయితే ఒకటే ఎలా ఉందంటే ఈరోజు మాకు సేమ్ మ్యాండేట్ అనుకోండి, మాకు కూడా ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చి చాలా వ్యవస్థను చాలా ప్రలోభాలు పరుస్తుంది. అట్లాంటప్పుడు మేము ఒకటే చెప్పాం, ఈ యొక్క సార్ ఈరోజు మీరు చెప్పిన 20-30 వేలతో డిగ్రీ చేసుకోవచ్చు స్టూడెంట్. అంటే వేరే డిగ్రీ కోర్స్కి ఎంత ఉంటుందో వీటికి కూడా ఫీజు ఉంటుంది. ఫీజులు కాకుండా మనం ఏంటంటే మంచి విద్యను ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఇది సీఎం గారి మ్యాండేట్ అండి. బాగుందండి. ఇక మళ్ళీ మీ పర్సనల్ విషయానికి వచ్చినట్టయితే మీ అబ్బాయిని కూడా మీరు లా చదివించారు, తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్కి పెట్టినట్టున్నారు. మీ వైఫ్ ఏమో యుఎస్ లోనే ఎక్కడో పోస్ట్ డాక్ చేసింది. ఎక్కడండి? యుఎస్ లో న్యూయార్క్ యూనివర్సిటీలో
సో ఇట్లా వాళ్ళని కూడా మీరే అకాడమిక్స్ వైపు ఎంకరేజ్ చేశారా, కాదన్నట్లయితే వాళ్ళకి వాళ్ళే చూజ్ చేసుకున్నారా? ఒకటి సార్, ఈరోజు నిజంగా కూడా మన వృత్తి ఏంటంటే ఒక టీచర్గా నేను 100 మందికి 4 సార్లు కాదు ఎక్కడ పోయినా మేము రికమెండేషన్ ఇస్తుందో మా స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్. నాకున్న అసెట్ మీరు అడిగితే నా అసెట్ ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం పోయినా నా స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే మా బాబు కూడా ఇప్పుడు మా మిస్సెస్ మీరు అన్నారు కదా, ఆమె IICT నుంచి PhD చేసింది, పోస్ట్ డాక్ న్యూయార్క్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో చేసి మంచి చక్కని జాబ్ చేస్తుండే ఆమె. ఆల్బనీ మాలిక్యులర్స్ అనే మల్టీనేషనల్ కంపెనీ, ఎందుకంటే కెమిస్ట్రీలో. అయితే ఒక్క చిన్న మీ ద్వారా లేడీస్ ఈరోజు కుటుంబానికి ఎట్లా సాక్రిఫైస్ చేస్తారనడానికి ఉదాహరణ మా వైఫ్ సార్. ఒకటే మేమిద్దరం అనుకున్నాం, మాకు ఒకరే బాబు. సో మరి మేము వచ్చేటాలకు నేను లేట్ అవుతుండేవాడు, చిన్న పిల్లాడు, ఏం చేద్దాం చెప్పు, నీ వై డోంట్ యూ షిఫ్ట్ టీచింగ్ ఫీల్డ్ అని చెప్పి నేను ఫోర్స్ చేశాను. ఈ రోజు ఆమె టీచింగ్ ఫీల్డ్ మంచి జాబ్ వదులుకొని టీచింగ్ ఫీల్డ్కి వచ్చి ప్రొఫెసర్గా పనిచేస్తుంది. బట్ ఈరోజు ప్రౌడ్ ఏంటంటే సార్, మా బాబుకు నల్సార్లో సీట్ రావడం అంటే అది రావడం కాదు, ఈ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 23లో, ఓవరాల్ గోల్డ్ మెడలిస్ట్ నల్సారు. వాడికి థర్డ్ ఇయర్లోనే జాబ్ వచ్చి 2 ఇయర్స్ కంపెనీ వెయిట్ చేసి అమర్చంద్ మంగళదాస్ అని ఫేమస్ కంపెనీలో 2 ఏళ్ళు చేసినాక మొన్న ఈ మధ్యనే 10 months బ్యాక్ సుప్రీంకోర్టు క్లర్క్షిప్ అని ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ 2000 మంది రాస్తే 40 మంది సెలెక్ట్ చేస్తే విడతాడు. సో చేసి ఈరోజు పర్దివాలా అనేటువంటి జడ్జి గారి దగ్గర, పర్దివాలా ఈజ్ గోయింగ్ టు బి ద CJ ఇన్ 29th. సో అలాంటి వారి దగ్గర వీడు అసిస్టెంట్ గా చేసుకుంటూ చక్కని జడ్జిమెంట్స్, ఒక ఉదాహరణకు ఈ యొక్క ఎథనేషియా జడ్జిమెంట్ ఓపెన్ కోర్టులో ఈ బాబును అప్రిషియేట్ చేయడం. రీసెంట్ గా ఎథనేషియా నిజానికి స్వచ్ఛంద మరణం అనే దాని మీద భారతదేశ న్యాయ వ్యవస్థలో చాలా డిబేట్స్ జరిగాయండి. ఎప్పుడు కూడా ఒప్పుకోలే. అలాంటిది రీసెంట్ గా ఈ జడ్జిమెంట్ వచ్చింది. దానికి ఆ డ్రాఫ్టింగ్ లో కూడా మీ అబ్బాయి చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి అనేది నిజంగా అది ఒక ఇదే. అయితే మీకు ఒక్కసారి ఇలాంటి అటెంప్ట్స్ అయినాయి, కానీ ఇప్పుడు ఎందుకంటే ఒక బలం ఎత్తునేసి అది ఎప్పుడు సక్సెస్ కాలేదు. నిజంగా కూడా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఎయిమ్స్ డాక్టర్స్ పోవడము, చేయడము, రిపోర్ట్స్ ఇవ్వడం, మళ్ళీ వీళ్ళు చేయడం చేసి ఎనీహౌ ఇట్ ఈస్ ద న్యూ జ్యూరిస్ప్రుడెన్స్ అని చెప్తాం సార్ ప్రపంచంలో. ఇప్పుడు నేను లాలో LLM చేశాను, కాన్స్టిట్యూషనల్ లా. నాకు చాలా కాలంగా నేను యుథనేషియాకి సంబంధించి చాలా ఈ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్స్ డిఫర్ అవ్వటం ఇవన్నీ కూడా నేను చూశాను. బట్ రీసెంట్గా ఇది జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా ఇంకొక దీంట్లో కూడా మీ అబ్బాయి ఇప్పుడు కంట్రిబ్యూషన్ ఉందనేది హ్యూమన్ ట్రాఫికింగ్ మీద. సో అంటే మీరు లా చేసి మీరు ప్రాక్టీస్ చేయలేకపోయినా కూడా ఆ వ్యాక్యూమ్ని మీ అబ్బాయి సాటిస్ఫై చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. మంచి ఇంకా మనకంటే ఇప్పుడు సార్ జనరేషన్ ఎట్లుందంటే ఫాస్ట్ ఉంది చాలా. డెఫినెట్లీ ఇప్పుడు డ్రాఫ్టింగ్ కానీ వాళ్ళది పిల్లలది చాలా. ఇప్పుడు నేను జనరల్గా ఒక టీచర్గా ఈ జనరేషన్కు ఎప్పుడు చెప్తుంటాం, టీచర్స్ మనం టీచ్ చేయకూడదు, మనం ఓన్లీ గైడ్ చేయాలి. ఆ రకంగా పిల్లలు ఇప్పుడు అంటే మా అబ్బాయి కాకుండా ఈ జనరేషన్ చాలా చక్కగా వాళ్ళ గైడెన్స్ ఇస్తే మాత్రం మంచి. ఈరోజు నల్సార్లో నేను గత 25 years నుంచి జాబ్ చేయడం, 100,000 మంది స్టూడెంట్స్. నల్సార్ అంటే టాప్, మీకు తెలుసు, ఇంతకుముందు మీరే చెప్పారు. సో అలాంటి ఇన్స్టిట్యూషన్లో నా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇన్నోవేషన్ చేసుకుంటూ ఇలా 100,000 మంది 1000 మంది స్టూడెంట్స్ను ఇంపార్ట్ చేశాము. భగవంతుడు నాకేందంటే ఈ రకంగా మంచి కుటుంబం ఇవ్వడం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఆనర్. సో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చినటువంటి అంశం ఏంటి? అయ్యో ఇది చేయలేకపోయామని నిరాశ పడినటువంటి ఇది ఏంటి? ఆ రెండు చెప్పండి. నాకు అత్యంత సంతృప్తి ఏంటంటే ఈరోజు మీరు చూస్తుంటారు కోర్సులో స్టూడెంట్స్కు ఇంపార్ట్ చేయాలి, వాళ్ళు మంచి జాబులు రావడము. ఈరోజు నేను చెప్పాను కదా, నాకు 4,000 to 5,000 డిఫెన్స్ ఆఫీసర్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు సార్. అంటే గత 1.5 decade నుంచి కొత్త కోర్సులు చేసి వాళ్ళు రీఎంప్లాయ్మెంట్ రావడం. వాళ్ళు ఏంటంటే కంట్రీకి సర్వ్ చేస్తున్నారు. ఇవాళ డిఫెన్స్ లో ఉన్నది నాకు ఒక వీక్నెస్ ఏంటంటే దే వర్క్ ఫర్ ద కంట్రీ. అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కోర్సులు ఇంత స్టార్ట్ చేస్తున్నానంటే వాళ్ళ ప్రోద్బలం. ఈ రోజు హైదరాబాద్ లో BA డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పెడితే మనం ఒక మీటింగ్ పెట్టాను. ఈ తెలంగాణ ఆంధ్ర సబ్ రీజన్ మీటింగ్ పెడితే 30 మంది ఆఫీసర్స్ వచ్చి ఒకటే చెప్పారు, డిఫెన్స్ లో ఎడ్యుకేషన్ అనేది మా వరకే ఉంది. అంటే ఒకసారి ఆఫీసర్ వచ్చినాక CDM ఇట్లాంటివి ఇస్తుంది, కానీ మీరు డిఫెన్స్ ఎడ్యుకేషన్ ను గ్రాస్ రూట్ లో తీసుకుపోతున్నారు సార్. మా వంతుగా మేము డబ్బులు అడగము, కావాల్సినది ఫ్రీకి వచ్చి చెప్తాము, వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి ఇంటర్న్షిప్ సో ఆ రకంగా తృప్తి అంటున్నారు కదా. నేను చేసిన దానికి డబుల్ త్రిబుల్ గా మా స్టూడెంట్స్
దే వాంట్ టు కాంట్రిబ్యూట్ సార్, అది తృప్తి. ఓకే. సో కొన్ని చేయలేదు అనేది కొన్ని ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు గవర్నమెంట్ వ్యవస్థలో ఈరోజు నేను ఒక నల్సారు సీజే కింద వస్తుంది, ఒక ఇండిపెండెంట్ ఏ కోర్సులు అనుకుంటే ఆ కోర్సులు చేయగలిగినాము, పెట్టగలిగినాము. అది ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థలు ఏంటంటే కొన్నిసార్లు అనుకున్నవి చేయలేకపోతాం, రీజన్స్ మేబీ. బట్ గవర్నమెంట్లో కూడా ఒకటే ఏంటంటే ఈ యొక్క ప్రొఫెసర్స్కు టీచర్స్కు ఫ్రీడమ్ ఇచ్చి చేస్తే నిజంగా కూడా బాగుంటుంది. అదొకటే నాకు అడ్మినిస్ట్రేటివ్ లో కొన్ని ఇబ్బందులు అంతే తప్ప అదర్వైజ్ నో రిగ్రెట్స్. బట్ ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇవాళ నాకున్న తృప్తి ఏంటంటే ఎన్నో ఇన్నోవేటివ్ కోర్సెస్ తీసుకొస్తున్నాము. ఈ కోర్సుల ద్వారా తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు ఎంతో యూజ్ అయ్యేటువంటి కోర్సులు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క కోర్సులు సక్సెస్ఫుల్ గా చేస్తే 2-3 years తెలంగాణ కుడ్ బి ఏ రోల్ మోడల్ ఫర్ ఎంటైర్ కంట్రీ. ఇట్లాంటి కోర్సులు చేసింది సార్, అది నాకు తృప్తినిచ్చు. సో మీరు ఈ లాకి సంబంధించి కూడా చాలా యునిక్ బుక్స్, దట్టు ఏషియన్ లా హౌస్ అనేది చాలా హైలీ రెప్యూటెడ్ కదా, వాళ్ళు వేయటం, ముఖ్యంగా ఈ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా అనేది ఇది లేటెస్ట్గా పుస్తకం అనుకుంటండి. అట్లాగే ఇదేది ఫౌండేషన్స్ అండ్ ఫ్రంటైర్స్ అని చెప్పని ఈ ఫ్రంటైర్స్కి సంబంధించి కూడా ఇదొక పుస్తకం కూడా ఏషియన్ లా వాళ్ళే వేశారు. ఈ రెండు కూడా లేటెస్ట్గా వచ్చిన పుస్తకాలు. మొత్తంగా మీరు ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసి ఉంటారు ఇప్పటివరకు? మొత్తం 7 8 books సార్. ఎయిర్లో స్పేస్లో బుక్స్ వచ్చినాయి, మోర్ దెన్ 100 ఆర్టికల్స్ వచ్చినాయి. అంటే నేను కూడా ఒకటే ఏంటంటే ఈ ఏరియాలు కొత్త ఏరియాలు కాబట్టి మనం రీసెర్చ్ చేయాలి, పాపులర్ చేయాలి, జనాలకు కన్విన్స్ చేయాలి. అల్టిమేట్గా మళ్ళీ ఒకటి మీరు అన్నారు కదా ఎక్కడ తృప్తి ఉంటుంది, మన యొక్క ఒకటి తృప్తి, 2 తృప్తి మళ్ళీ మీద ఒకటి ఈరోజు స్పేస్ లాలో నా కాంట్రిబ్యూషన్ ఉందా అనేది నాకు ఒక తృప్తి సార్. అంటే నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి కంట్రీ కావాల్సింది ఒకటి. మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు వ్యవసాయమే సార్. చిన్నప్పుడు మా పెద్ద కుటుంబం, నేను 5th class లో ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. తర్వాత మదరు కూడా. మేము 4 members బ్రదర్స్. నేను ఇంతకుముందు ఎంటైర్ మహబూబ్నగర్ డిస్టిక్, ఇప్పుడేమో నార్కన్లు అయింది, మాదంతా ఫస్ట్ జనరేషన్. సో అందరు కూడా అంటే ఒకటి ఏంటంటే ఐ యూస్ టు బి ఏ రోల్ మోడల్. ఆ రోజుల్లో ఏంటంటే హైదరాబాద్కి వచ్చి చదువుకున్నాడు, ఈవినింగ్ LLB చేశాడు, LLM చేసి హైదరాబాద్లో చదువు అయిపోయినాక ఢిల్లీకి పోయాడు, ఢిల్లీలో చదువుకున్నాడు, ఆయన ఎక్కడ ఎవరిని డబ్బులు అడగలేదు అని నా గురించి చాలా మంది చెప్పుకొని ఇన్స్పిరేషన్ అయింది. దట్ ఈస్ అంటే నాకు ఐ హావెంట్ అచీవ్డ్ మెనీ థింగ్, ఇంకా చాలా ఉంది. బట్ నేను 10 మందికి ఒక ఆదర్శంగా నిలిచిన సార్, అదొకటే నాకు తృప్తి. నిజమండి. డెఫినెట్గా మీ బాలకృష్ణారెడ్డి గారి స్టోరీ అనేది చాలా స్ఫూర్తిమంతమైనటువంటిది. అసలు ఒక చిన్న గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఇక్కడ దాకా రావడం, తర్వాత ఏంటంటే ఈ సమాజానికి మన వంతు కంట్రిబ్యూషన్ చేయాలనుకోవడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీగానే దీన్ని చూడాలి. ధన్యవాదాలండి బాలకృష్ణ. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.